ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ప్రజలను ఉద్దేశించి కనీసం ఒక అరగంట మాట్లాడారు. ఈ అరగంటలో ఆయన ఏం చెప్పారు, మనం ఏం విన్నాం. ఇవాళ ఆపరేషన్ సింధూర్ 2 జరిగిన తర్వాత అమెరికా జోక్యమా లేదా మొత్తం మీద కాల్పుల తాత్కాలిక విరమణ చేసిన తర్వాత ఇప్పుడు జరిగిన దాని మీద, ఇప్పటిదాకా జరిగిన దాని మీద బ్రీఫ్ నోటిస్తూ తాను వరకు చెప్పాలంటే 3 విషయాలు స్పష్టం చేశారు. మొట్టమొదటిది ఏంటంటే పిఓకే గురించి తప్ప, ఉగ్రవాదం గురించి తప్ప పాకిస్తాన్తో చర్చలు లేవు. ఈ 2 విషయాలు మాట్లాడితేనే చర్చలు, ఇంకంతగా నేను లేదని నెంబర్ 1 తేల్చేశారు. అంతకంటే ముందు ఈ 2 విషయాలు తేల్చే కన్నా ముందు ఏం మాట్లాడారంటే, ఇవాళ మొత్తం అంటే సైనిక బలగాలకు సెల్యూట్ చేస్తూ, నిజంగా మనందరూ సెల్యూట్ చేయాల్సిందే, వారి బలాలు మన వాటి గురించి ప్రస్తావిస్తూ మనం ఈ సైనిక బలగాల ద్వారా ఏం చేసినాం, పాకిస్తాన్ మీద ఏ చర్యలు తీసుకున్నామో చెప్పే ప్రయత్నం చేసిండు. మనం ఎంత శక్తివంతంగా ఉన్నాం చెప్పిండు, ఆ తర్వాత వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటామని చెప్పిండు. అందులో స్పష్టంగా మొదటి 9 తీవ్రవాద ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయడం, ఆ తర్వాత కోలుకోలేని దెబ్బ మనం ఏం చేశామంటే 11 వైమానిక స్థావరాల మీద దాడి చేయడం, వాళ్ళ ఆయుధాలను ఒక రకంగా గుంజేసుకున్నట్టు లెక్క అది చేసినాం. తర్వాత ఆ సైనిక పాఠవాల గురించి వాటి పటిష్టత గురించి మాట్లాడుతూ మనం ఇప్పటిదాకా చేసిన చర్యలను మొన్న మనకు డీజీఎంఓ స్థాయిలో వీళ్ళు నిన్న 3 డీజీఎంఓలు చేసిన దాన్ని సమర్థిస్తూ, చెప్పిన దాన్నే ధృవీకరిస్తూ, అంతకుముందు కూడా మనకు త్రివేద దళాల నుంచి సైనిక ప్రతినిధులు ఖురానా, అట్లాగే సింగ్, అట్లాగే మిగతా ఆ 3 చెప్పిన విషయాలను ధృవీకరిస్తూ చెప్పిండు. ఆ తర్వాత మాట్లాడిన విషయాలు కీలకమైన 3 తీసుకోవాలి. ఒకటేమో ఒక 3 మాటలు బాగా వాడారు ఆయన. ఏమనంటే ఉగ్రవాదము, శాంతి ఒకే దారిలో నడవవు, అంటే 2 పరస్పర విరుద్ధాలు. రెండవది ఉగ్రవాదము, వాణిజ్యము ఒకే విధంగా నడవవు, 2 పరస్పర విరుద్ధాలు. ఇంకోటి నదిలో ఒకేసారి నీళ్లు రక్తం ప్రవహించవు, అంటే సింధు జలాల గురించి మాట్లాడినట్టు లెక్క, వాళ్ళని రెచ్చగొట్టిన విషయాల గురించి మాట్లాడినట్టు లెక్క. ఇవాళ ట్రంప్ అనుకోనో యథాలాపంగా మాట్లాడిన ట్రేడ్ వార్ ఏదైతే ఉందో, మీ ఇద్దరికి దూరంగా ఉంటాం మీరు ఎవరు ఉల్లంఘించినా అనే మాట అన్నాడు. కనుక ఈ 2 ఉగ్రవాదం 2 నడవే కదా, ఉగ్రవాదానికి ఉన్న శాంతికి ఎక్కడ పోలిక ఉన్నది, కనుక ఈ 3టిని మేము సహించమని చెప్పారు. అట్లాగే మీరు న్యూక్లియర్ వెపన్తో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయలేరు, మీరు కనుక ఆ పని చేస్తే మేము తోడుకారు జవాబుదారి, అంటే మా సంగతి మాకు తెలుసు, మేము ఏం చేయాలో మాకు తెలుసు అన్నాడు. అంటే వైజ్మ్యాన్ అంతకన్నా ఎక్కువ మాట్లాడద్దు, అక్కల మందుకు ఇషారా కాఫీ అంటారు. అందుకని ఈ 3 మాట్లాడారు. ఆయన మిస్ అయిన అంశాలు ఏంటంటే, నిన్న మోడీ గారు మాట్లాడిన దానికి, అంటే మామూలుగా వారు స్టేట్మెంట్ ఇచ్చిన దానికి ఇవాళ ఏంటంటే నిన్నటి తీవ్రత 2 ఏళ్ళు తక్కువైంది. ఒకటేమో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు అన్నాడు. ఆయన సహోదరమ్మ అని బోడముండ పెత్తనం చేసుకుంటూ ఎవరు ట్రంప్ యుద్ధం ఏమీ ఆపిన పొమ్మన్నారు, దాని సంగతి వేరే మాట్లాడతాం. కానీ ఇవాళ ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదన్న మాటను గట్టిగా నొక్కి చెప్పాల్సిన అవసరం ఉండే మోడీకి, అది చెప్పలేదు. రెండవది ఏంటంటే, ఇప్పుడు ప్రపంచ దేశాల్లో రంగం చెప్పాలంటే మనకున్న పలుకోడి వేరు, కానీ మాటలకు వచ్చాక అందరూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ విషయంలో కూడా ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదనుకుంటూనే పాకిస్తాన్ ఒంటరి చేసే ప్రయత్నంలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మరి అన్ని దేశాలు కలిసి రావాలని కూడా ఒక విజ్ఞప్తి చేసేది ఉంది అంటున్నారు టైం. మూడవది ఏంటంటే, పార్లమెంటు సాక్షిగా సమావేశాలు పెట్టి ఉభయ పార్లమెంటు సభలు సమావేశపడితే బాగుండేది, ఆ విషయం ప్రతిపక్షాలు అంటే నేను కూడా అంటున్నాను. దాంతోపాటు ఎప్పుడైతే మనకు ఈ విషయంలో మరొక పని కూడా చేయాలి. ఎందుకంటే ఇది కేవలం ప్రజలను ఉద్దేశించి కాకుండా ఉభయ సభల సమావేశం పెట్టడంతో పాటు ప్రతిపక్షాలు హస్తం అందిస్తుంటే దానికి కౌగిలించుకోవాల్సిన తానే ఈ పలుకుబడంతా తనదే, ఈ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది, మోడీ చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. అందుకని ఇప్పుడు ఇందిరాగాంధీకి మోడీకి పోలికలు, ఇందిరాగాంధీ మోడీకి చేసిన దాంట్లో వైరుధ్యాలు ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో రాజ్యమవుతున్నాయి. కనుక నిన్నటిదాకా స్తబ్దంగా ఉండి నిన్న ఒక మాట మాట్లాడుకున్న మోడీ ఇవాళ ప్రజలను ఉద్దేశించి ప్రశంసించడానికి చాలా కారణం ఏంటంటే, గతంలో ఇందిరాగాంధీ గారు ఆనాడు 71 యుద్ధం అప్పుడు తాను మాట్లాడింది ఇక్కడే కాదు, అమెరికాలో మాట్లాడింది. అమెరికాలో నిక్సన్ ప్రధాన అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆయనకు ఎదురు కళ్ళు కలిపి చూసి మా విషయాల్లో మేమేం చేయాలని మేము నిర్ణయం చేస్తాం, కానీ మీ ఫ్రెండ్ మాత్రమే, నా మీద బాస్ కాదు అని అంత తీవ్రంగా మాట్లాడింది కదా. అందులో 1% కూడా ఇవాళ అమెరికా గురించి మోడీ మాట్లాడలేదు. అది ఇవాళ చర్చనీయాంశం.
ఎందుకంటే ప్రతిపక్షాలు కోరుతున్న దాన్ని వారు ఏదైతే ఇప్పటిదాకా అంటున్నారో దాన్ని తిప్పికొట్టాలంటే నిజంగానే సరే వాళ్ళు ఆరోపణ తప్పే మాట్లాడండి, తప్పు అని మాట్లాడండి, కరెక్ట్ అనుకోండి, అంగీకరించండి. ఎప్పుడు కూడా అంగీకరించడం వల్ల తప్పు కాదు. మనం ఏ లోపం ముందు దాన్ని అంగీకరిస్తే అంతకంటే వయసుమని ఇంకోటి ఇవ్వలేడు. కనుక ఇవాళ ఈ మూడింటి కలయికలు మాట్లాడిన మోడీ గారు ఇంకా కొన్ని విషయాలు మాట్లాడింది కూడా. అందులో మేము తాత్కాలిక విరమణ చేసినాం అనుకుంటూనే ఈ కాల్పుల విరమణ పూర్తిగా అస్త్ర సన్యాసం కాదు అని కూడా తేల్చి చెప్పేశారు. అంటే అస్త్ర సన్యాసం కాదని ఎందుకు తేల్చి చెప్పేసిండ్రు? మీరు ఒక్క బుల్లెట్ పేలిస్తే మేము ఫిరంగులతో దాడి చేస్తాం అని మాట నిన్న అన్నాడు, ఇవాళ కూడా అంటున్నాడు. దాన్ని అంగీకరించాలి మనం. అంటే మనం చేతులు కట్టుకొని ఏం కూర్చోలేదు, అవతలి వాడు దాడి చేస్తే మనం చేస్తాం. కానీ ప్రజలు ఏమంటున్నారంటే నౌ ఆర్ నెవర్, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అంటున్నారు. ఎందుకంటే ఇనుము ఖచ్చితంగా మంచి కాల్చి ఉన్నప్పుడే, అంటే వేడిగా ఉన్నప్పుడే ఇనుమును సాగదీయాలి. ఇవాళ యుద్ధం కానీ యుద్ధం నడుస్తున్నది. ఇందులో మనం వాళ్ళ ఆయుధాలను నిర్వీర్యం చేసినాం, వాళ్ళ స్థావరాల మీద దెబ్బతీసినాం, ఉగ్రవాద స్థావరాల మీద దెబ్బతీసినాం. ఇప్పుడు వెంటనే చేయాల్సింది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవడం కదా అన్న మాట వస్తుంది. కానీ ఎప్పుడు కూడా ఒక పెద్ద మనిషి చెప్పినట్టు కొన్ని వినకపోతే చూసినా నేను చెప్పినా వినడం లేదని వన్ సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక అమెరికాను గౌరవించడమా కాదు, అంతర్జాతీయ సమాజంలో మరొకసారి పాకిస్తాన్ ఒంటరి చేయడానికే ఈ వ్యూహం అనుకున్నాను. మోడీ ఎంత కొన్ని చిన్న పొరపాట్లు ఎన్నున్నా కూడా మానవ సహజం. కనుక ఇవాళ రేపు జరగబోయే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎంత సంయమనం పాటిస్తున్నామో అంత సంయమనం పనికి రాకపోతే ఎదుటివాడి ఆయుధాన్ని లాక్కుంటాం, దాంతోనే వాడి మీద దాడి చేస్తాం అనే మాట రుజువు చేయడానికి మరొక అవకాశం ఇచ్చినట్టయితే అయితే ఇదివరకు ఇంకో రకంగా విమర్శకు గురవుతుంది. ఏంటంటే మనం ఇచ్చిన అవకాశం పాకిస్తాన్ ఏం చేసిందంటే ఊపిరి పీల్చుకోవడానికి తీసుకున్నది. అంటే ఏంది, ఒకటేమో ఈ ఉగ్రవాద చర్యలకు పూనుకునే క్రమంలో ఆర్థికంగా చాలా నష్టపోయిన వాళ్ళు ఆర్థికంగా $100 మిలియన్ వాళ్ళు ఇస్తామని నాకు తీసుకునే అవకాశం దక్కించుకున్నారు. ఎందుకంటే తాత్కాలిక ఒప్పందం విధానం. రెండోది ఏమైంది, ఈ ఊపిరి అంటే యుద్ధంలో అలసిపోయిన వాడు ఊపిరి తీసుకోవాలి, పరుగు పందెంలో పరిగెత్తిన వాడు ఊపిరి పీల్చుకోవాలి. ఈ రెండోది కూడా వాళ్ళ పట్ల నెరవేరింది. ఇప్పుడు మళ్ళీ దాడులు మొదలైన అంటున్నారు. దాడులు మొదలైంది, ఏం చేయాలి, వాట్ నెక్స్ట్? అట్లాగే మోడీ తాను యుద్ధం ఆపారా ఆపలేదా తెలిపోతుంది కదా. ఈ రెండింటి గురించి మళ్ళీ ఒక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. నమస్కారం.